వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఎన్నికల విధులకు ఆటంకాలు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈవీఎంలు టచ్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు జిల్లా ఎస్పీ. జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అల్లర్లకు పాల్పడే వారిని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ఎక్కడ ఓటింగ్కు ఆటంకాలు కలిగించిన నిమిషాల్లో పోలీస్ సిబ్బంది చేరుకుంటున్నారంటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో మా కడప కరెస్పాండెంట్ నాగరాజు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ జిల్లాలో ఓవైపు ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఈరోజు సమస్యాత్మక పోలింగ్ బూతులన్నీ కూడా పర్యటిస్తూ కూడా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులకు సూచనలు ఇస్తూ అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది మనం ఎస్పీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకున్న నేపథ్యంలో మీరు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? మనం సార్వత్రిక ఎన్నికల 2024 ప్రశాంతంగా జరిపించే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ అని పెట్టాము. ఈరోజు ఆ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్లో వచ్చేసింది. ఈ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ భాగంగా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక 3100 సివిల్ పోలీస్, అరౌండ్ 900 సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ ఒక 1000 మెంబర్స్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని డిప్లాయ్ చేస్తున్నాను. అదేవిధంగా మన జిల్లాలో ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే దానికి వేగంగా రెస్పాండ్ అయ్యే విధంగా మనము క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశాము. సుమారుగా జిల్లా వ్యాప్తంగా 130 క్యూఆర్టీస్ ఉంటాయి. ప్రతి క్యూఆర్టీలో కూడా స్టేట్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, కొంతమంది మెన్ ఉంటారు, రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఉంటుంది, వెపన్ ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్ పారామిలిటరీ ఫోర్సెస్ సంబంధించి సిబ్బంది కూడా ఉంటారు. ఈ 130 క్యూఆర్టీలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట సమస్యాత్మకంగా గుర్తించబడిన ప్రతి చోట కూడా మనం ప్లేస్మెంట్ ఇచ్చాము. అక్కడి నుంచి ఏది ఎక్కడ జరిగినా కూడా 10 నిమిషం లోపల రియాక్షన్ అయ్యే విధంగా మనం ఏర్పాట్లు చేశాము. సార్, రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా సమస్యాత్మక కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని ఈ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సివిల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించినట్టు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. గొడవలు జరిగితే తక్షణమే అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఓటర్లు ధైర్యంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అటు పోలీసు యంత్రాంగంతో పాటుగా కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ఎలాంటి ఘర్షణలు కానీ గొడవలు కానీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ముఖ్యంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏం తీసుకున్నారు? రేపు మనకి ఎన్నికలు జరగబోతుంది. బోత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎలక్షన్స్ రేపు May 13th మన ఆంధ్రాలో జరుగుతుంది. దానికి ఆల్రెడీ మనము అన్ని విలేజెస్లో కూడా ఒక 3 months ముందు నుంచే మనకి ఈ కేంద్ర బలగాలతో పాటు మన కవాతులు రెగ్యులర్గా జరిపించడము, తర్వాత మన రౌడీ షీటర్స్ ఐడెంటిఫై చేయడము, తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ కిందకి ప్రతి ఒక్క విలేజ్లో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం, గ్రామ సభ కండక్ట్ చేయడం ఇవన్నీ మనం చేయడం జరిగింది. దీనితో పాటు మన క్యాంపెయినింగ్ కూడా నిన్నతో పాటు ముగించగా మనం ఈరోజు రేపు అన్నీ కూడా మనం పోలింగ్తో పాటు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇది మనం దాంట్లో సివిల్ పోలీసు, ఆర్ముడ్ పోలీసు, కేంద్ర బలగాలు అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో అన్ని పోలింగ్ స్టేషన్స్కి కూడా కావాల్సిన రక్షణ కల్పించడానికి మన పోలీస్ సిబ్బందులతో పాటు సెక్యూరిటీ వేసుకోవడం జరిగింది. మనం కంట్రోల్ రూమ్లో కూడా వాళ్ళ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మన యాడ్ కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మనము మొబైల్ ఫోన్లో స్టేటస్గా పెట్టడము, తర్వాత ప్రతి సోషల్ మీడియాలో చెప్పడం అని చెప్పేసి మన కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా వచ్చి
ఓటింగ్ వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్. ముఖ్యంగా బయట వ్యక్తులను ఏమన్నా గుర్తించారా? ఒకవేళ బయట వ్యక్తులు కానీ రేపు ఉండుంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? సో ఇప్పుడు మనకి ఓటింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే, మన క్యాంపెయినింగ్ నిన్నతో పాటు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓటింగ్ ఎవరెవరికి ఓటింగ్ ఆ కాన్స్టిట్యూషన్లో ఉందో వాళ్ళు మాత్రమే ఆ కాన్స్టిట్యూషన్స్లో ఉండాలి. దానికన్నా లార్జెస్ట్ చెకింగ్, తర్వాత కళ్యాణ మండపమ్స్, తర్వాత ఎక్కడెక్కడ మాస్ నెంబర్లో ఉండడానికి స్కోప్ ఉందో అన్ని చోట్ల కూడా మనము చెకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దీని గురించిన అవేర్నెస్ కూడా ముందే కూడా ఆల్ పార్టీస్ కూడా కన్వే చేయడం జరిగింది. కాబట్టి ఓటింగ్ రైట్స్ ఉన్నవాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరో ఉండకూడదు అనేది మనం క్లారిటీగా ఉన్నాము. రైట్ సార్. ఎక్కడైనా గొడవలు జరిగితే అక్కడికి ఫోర్స్ వచ్చేలాగా ఎట్లాంటి ప్రణాళిక మీ దగ్గర ఉంది సార్? అంటే ఈ మనకి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం కేంద్ర బలగాలు కూడా పెట్టడం జరిగింది, ఐడెంటిఫై చేసేసి. అది కాకుండా మన సివిల్ పోలీస్ కూడా మనం పెడుతున్నాము అన్ని చోట్ల కూడా. అది కాకుండా మనం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా సపరేట్ ఫోర్సెస్ పెట్టుకుంటున్నాము. సో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. రైట్. ఇది మనం చూస్తాం, జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఎక్కడైనా గొడవలు కానీ అత్యవసర పరిస్థితులు వస్తే వెంటనే అక్కడ చేరుకునేలా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసాం. ప్రజలు ధైర్యంగా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.